హాయ్ అండి, కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ 1 crore వ్యూస్ వచ్చేసాయి ట్రైలర్కి. థ్యాంక్ యూ. అండ్ మొన్న ఈవెంట్లో మీ స్పీచ్ చూసిన తర్వాత నాకే చాలా ఎమోషనల్ అనిపించింది, నాతో పాటు మీ ఫ్యాన్స్ అందరికీ కూడా. సో ఏంటి దాని వెనకాల ఉన్న అసలు ఏంటి స్టోరీ అంత ఎమోషనల్గా మాట్లాడడానికి? ఏం లేదండి, అంటే ద జర్నీ వాట్ ఐ హ్యాడ్ ఈ సినిమా చేస్తూ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ అల్లు అర్జున్ గారు నా పక్కన కూర్చుని గీతా ఆర్ట్స్లో నేను చేస్తున్నప్పటికీ ఫ్రమ్ వేర్ ఐ స్టార్టెడ్ ఆ జర్నీ ఒకసారి గుర్తు తెచ్చుకోవాలనిపించింది అక్కడ. సో దట్స్ ఇట్. ఓకే. అండ్ చిన్నప్పటి నుంచి మెగా ఫ్యామిలీ మూవీస్ చూసి పెరిగినాం అందరం కలిసి. సో సడన్గా ఒకటేసారి వాళ్ళ బ్యానర్ నుంచి మూవీ అనగానే సో ఎట్లుండే మీ ఫీలింగ్? ఎట్లుండే ఫస్ట్ కాల్ రాగానే? అది ఆబ్వియస్లీ అంటే మస్తు హ్యాపీ అనిపించింది. ఇక్కడ రావడమే ఎప్పుడు లోపలికి రాలే అప్పటి వరకు. ఈ మూవీ కోసమే గీతా ఆర్ట్స్ లోపలికి నేను ఫస్ట్ టైం వచ్చింది. జనరల్లీ బయట నుంచి చూడడమే, బయట నుంచి చూసి మనకి ఎప్పుడు అనుకున్నట్టే అట్లా అనుకోవడమే తప్పితే. సో అట్లా అన్ని పోస్టర్స్ స్టార్స్ పోస్టర్స్ మధ్యలో నుంచి వెళ్తూ అరవింద్ గారికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇవ్వడం, అదంతా వెల్కమ్ టు గీతా ఆర్ట్స్ అని ఆయన అనడం, అంతా ఎట్లయితే ఫస్ట్ సినిమా అలాంటి ఫస్ట్ హిట్ అట్లాంటివి కొన్ని గుర్తుండిపోతే అది కూడా వన్ ఆఫ్ ద మెమరీ, అలా గుర్తుండిపోవడం లైఫ్ లాంగ్. ఓకే. అండ్ మీ ఫస్ట్ మూవీకి ఫస్ట్ ప్రమోషన్ ఇంటర్వ్యూ నాతోనే స్టార్ట్ అయింది, బహుశా మీకు గుర్తుండకపోవచ్చు. సో అప్పుడు కలిశాను. అప్పటికి ఇప్పటికి ఎంత చేంజ్, ఎంత కష్టపడ్డారు? అఫ్ కోర్స్ మీ కష్టము ఇదంతా కూడా. సో మీకు అప్పటి నుంచి ఇప్పటికి జర్నీ అంతా ఒకసారి రివైండ్ చేసుకుంటే ఏమనిపిస్తూ ఉంటుంది? అదేదో చాలా ఫాస్ట్గా అయిపోయింది. 1-2 years అయింది కదా RX100 వచ్చి. RX100 ముందు వరకు అసలు మనకేమో ఒక చిన్న రికగ్నిషన్ వస్తే చాలు, మనల్ని చూస్తే చాలు అన్నట్టే ఉండింది. ఇట్లాంటిది ఇప్పుడు పెద్ద పెద్ద రెస్పాన్సిబిలిటీస్. ఓకే, మార్కెట్ ఎంత, మనం ఎంతలో చేయాలి, వాట్ ఈస్ దిస్, ఈ ఎలాంటి ఆడియన్స్కి క్యాటర్ చేయాలి, ఇలాంటివన్నీ లెక్కలు నేను మాట్లాడుతూ ఉండడం, ఇవన్నీ చేయడం, ఏంటి అన్ని పెద్ద పెద్ద మాటలు నేను మాట్లాడుతున్నా నిజమేనా అన్నట్టు అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. ఓకే. అండ్ ఫస్ట్ అల్లు అరవింద్ గారి నుంచి విన్న మాట ఏంటి కలిసిన తర్వాత? ఫస్ట్ వెల్కమ్ టు గీతా. నాకు చాలా బాగుంటుంది స్క్రిప్ట్, ఐఎమ్ రియల్లీ లుకింగ్, మీ యాక్టింగ్ నాకు ఇష్టం, సో ఐఎమ్ రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్ అన్నట్టు అన్నారు. బట్ దానికన్నా ఆయన సినిమా చూసిన తర్వాత నాతో మాట్లాడిందే వాజ్ లైక్ ఓకే, అంటే ఆయన పెట్టుకున్న నమ్మకం మన మీద, సినిమా తీశారు, మన మీద ఇన్వెస్ట్ చేసి అంత మనీ మనల్ని హీరోలా పెట్టి అన్నప్పుడు, తర్వాత ఆయన వెన్ హీ కాల్డ్ మీ బై హిమ్సెల్ఫ్ అండ్ టోల్డ్ మీ లైక్ హౌ ఆయనకి ఎంత నచ్చింది నా పర్ఫార్మెన్స్, అదంతా ఆయన చెప్తుంటే దట్ వాజ్ లైక్ ఓకే, ఐ డిడ్ ఇట్ అన్నట్టు. ఓకే. అండ్ టైటిల్ విషయానికి వచ్చేస్తే చావు కబురు చల్లగా అని. సో రీసెంట్ టైంలో అట్లా చావు కబురు చల్లగా విన్న వార్త ఏంటి? ఆ మూమెంట్ ఏంటి? చావు కబుర్లు అలాంటివి, చావు కబురు చల్లగా అంటే లాక్డౌన్ టైంలో విన్నవే. ఇంకో 3 నెలలు ఉండదు, ఇంకో 4 నెలలు ఉండదు అని క్యాజువల్గా వచ్చి కేసీఆర్ గారు చెప్తుంటే అలానే అనిపించింది. ఓకే. అండ్ మొత్తం లాక్డౌన్లో చేసిన బెస్ట్ వర్క్ ఏంటి? నేను ఏ వరకు ఎక్సర్సైజులు తప్ప నేనేం చేయలేదండి. ఇంట్లో వచ్చే పని ఏం చేయలేదా? ఏం చేయగలుగుతాం అప్పుడు? బయటికి వెళ్ళడానికి ఇంట్లోనే ఉండాలి. మా అయితే సినిమాలు చూడడం, కొంచెం ఏదో తమిళ్ నేర్చుకొని ట్రై చేసా, తమిళ సినిమాలు చూస్తూ ఎక్సర్సైజ్ చేసుకోవడం, అంతే. నాకు బేసిక్గా పెద్ద మిగతా టాలెంట్లు కూడా లేవు కాబట్టి, ఏవో గిటార్లు అవి ఇవి, ఇంకా నేను జనరల్లీ చేసుకునేదే వర్కౌట్లే, అవే. ఇంకో టాలెంట్ లేదు అంటారేంటి? ఇక్కడ నుంచి తమిళ ఇండస్ట్రీ వరకు వెళ్ళారు. అది ఆ టాలెంట్ అనట్లేదు నేను, వేరే ఇదొక్కటే ఉంది. మీ ఓల్డ్ వీడియోస్ కూడా నేను చూసాను, డాన్స్ వీడియోస్. అప్పటికే మీరు ఫుల్ బాగా ఇంట్రెస్ట్ బేసిక్గా డాన్స్? నాకు బేసిక్గా చిన్నప్పుడు యాక్టింగ్ ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది డాన్స్ నుంచే. అంటే నేను పెద్ద ట్రైన్ డాన్సర్ నేను కాదు, బట్ చిన్న స్కూల్లో డాన్స్ చేయడము, మన ఫంక్షన్స్లో August 15th అట్లాంటి ఫంక్షన్స్ ఉన్నప్పుడు డాన్స్ చేయడం, యాన్యువల్ డేకి అట్లా అది చేస్తున్నప్పుడు అందరికి క్లాప్స్ కొడుతుంటే ఆ మినిట్కి హీరోలా ఫీల్ అవుతుండే స్టేజ్ మీద. సో అప్పటి నుంచి అది ఉండే, ఓకే హీరో అవ్వాలి అంటే అక్కడి నుంచి స్టార్ట్ అయిందా. ఓకే. అండ్ మొన్న ఫంక్షన్లో చూసినప్పుడు చిరంజీవి గారి ముందు డాన్స్, అదే రీసెంట్ ఫంక్షన్లో, అండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదో లింక్ ఉన్నట్టు అనిపిస్తుంది మెగా ఫ్యామిలీకి. అదేదో కుదిరేసింది. జస్ట్ దాని ముందే ఓకే అయింది, గీతా ఆర్ట్స్లో మూవీ ఓకే అయింది. దెన్ ఆయనతోని లైక్ లైఫ్ టైం, బెస్ట్ మూమెంట్ ఆఫ్ మై లైఫ్ అన్నట్టు అది జరగడం. దెన్ ఆయనతో ఒక అసోసియేషన్ రావడం, సేమ్ టైం సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వడం. సో
ఎవ్రీథింగ్ వాజ్ లైక్ అదేదో కుదిరేసింది అలా నాకు ఆ వారం 10 రోజులు రిపీటెడ్ మోడ్లో అరిగిపోయిన టేప్ రికార్డ్ లాగా అదే ప్రోమో అందరం చూసి 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 అసలు అండ్ మీ ఎమోషనల్ని కాస్త మేము బాగా తీసుకున్నాము అనిపించింది. అండ్ దట్టు చిరంజీవి గారి కాంబినేషన్ అనేసరికి అండ్ మనందరం ఆయన సినిమాలు చూసే పెరిగాము. అండ్ తను అంటే అందరికీ ఆల్మోస్ట్ ఇన్స్పిరేషన్. సో కలిసిన తర్వాత ఆ మూమెంట్ ఎట్లుండే మీకు డైరెక్ట్గా చూడడం? అదే ఫస్ట్ టైం? అదే నాకు ఒకవేళ ఫస్ట్ టైం కాకపోయింటే నేను అంత ఎమోషనల్ అయ్యేవాడిని కాదు. ముందే ఒకసారి కలిసి ఎప్పుడన్నా మాట్లాడుంటే నాకు ఆ సూపర్ హ్యూమన్ ఇమేజ్ కొంచెం తగ్గేదేమో ముందే కలిసేసి ఉంటే. నాకు అసలు ఆయన అప్పటి వరకు ఎప్పుడో ఈవెంట్లో ఒకసారి దూరం నుంచి చూశాను, అంత చాలా దూరం నుంచి, ఇట్లా దగ్గర నుంచి కూడా చూడలేదు ఎప్పుడు. అసలు ఆయనతో మాట నేను ఉన్నానని ఆయనకు తెలుసో లేదో కూడా నాకు తెలియదు. అలాంటిది డైరెక్ట్గా ఆయన పాటలకి స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తూ ఆయన ముందే కూర్చొని ఉన్నారు అక్కడ. సో డ్యాన్స్ చేస్తూ ఆయనతో ఐ కాంటాక్ట్ అవ్వడం, అయిపోయాక ఆయన వెళ్ళి హగ్ చేసుకోవడం, అదంతా అసలు నిజమేనా, వాట్స్ హ్యాపెనింగ్ అంటే అదంతా ఐ మీన్ నాకు ఆర్ఎక్స్ అనేది హిట్ అయినప్పుడు దానికన్నా ఆ గూస్ బంప్స్ అప్పుడే వచ్చాయి నిజంగా. అండ్ మీ డే 1 జర్నీ నుంచి ఇప్పటి వరకు చూస్తే నాకు మినీ స్వయం కృషి లాగా అనిపిస్తారు మీరు. ఆయన తర్వాత అంటే ఏం బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇంత స్టేజ్కి రావటం, ఇక్కడ వరకు మనం ఈ ఆఫీస్ గేట్ కూడా తొక్కలేను నిజంగా మాట్లాడుకోవాలి అంటే. అండ్ ఇక్కడి వరకు రావడం నిజంగా. అండ్ మీ పేరెంట్స్ నుంచి ఏముండే ఫస్ట్ గీతాజ్ అనగానే? అఫ్ కోర్స్ RX100 చూశారు అండ్ అది మంచి హిట్ అయింది. దాని తర్వాత మెగా ఫ్యామిలీ నుంచి మూవీ అనేసరికి డెఫినెట్లీ వాళ్ళు చాలా ఎగ్జైట్ అయ్యారు. బికాజ్ RX100 తర్వాత వాళ్ళకి నేను పెద్ద అది హిట్ అనేం పెద్ద మనసులోకి తీసుకోలేదు, కానీ చుట్టూ వచ్చి వాళ్ళకి చెప్తా ఉండడం, వాళ్ళు ప్రౌడ్గా ఫీల్ అవ్వడం అది. సో తర్వాత 1-2 అంత హిట్లు అవ్వకపోయేసరికి RX100 రేంజ్లో వాళ్ళకి ఓకే అందరూ అంటుండడం ఇంకోటి హిట్ రావాలి అది ఇది ఆ టైంలో గీతా ఆర్ట్స్లో సినిమా ఓకే అయింది అన్న న్యూసే అందరికీ ఒక పాజిటివ్ వైబ్రేషన్. వావ్, గీతా ఆర్ట్స్ అంటేనే అంత పెద్ద ప్రొడక్షన్ హౌస్, వాళ్ళు చేసిన సినిమాలన్నీ హిట్లే. ఐ మీన్ భలే భలే మగాడు. కరోనా కాలం మీకే కలిసి వచ్చింది అనుకుంటా నాకు తెలిసి. కరోనా ముందు ఓకే అయింది, బట్ ఇంకా కరోనా టైం అంతా నాకు ఇదే హోప్ అప్పుడు ఆబ్వియస్లీ అందరికీ కెరీర్ ఏంటి, నెక్స్ట్ ఏం చేయాలి, అసలు లైఫ్ ఏంటి అన్న భయం ఉన్నప్పుడు ఓకేలే గీతార్ట్స్లో సినిమా ఉంది కదా, ఓకేలే గీతార్ట్స్లో సినిమా ఉంది కదా అని నాకు నేను చెప్పుకుంటా ఉన్నా. అండ్ మీరు తమిళ్ అనేసరికి అక్కడ ఆగిపోయాను, పాజ్ అయిపోయింది. అండ్ అజిత్ గారితో మూవీ చేస్తున్నారు అండ్ ఆయన కాంబినేషన్ అంటే క్రేజీ ఉంటుంది. అండ్ దట్టు మన తెలుగు అబ్బాయి ఇక్కడ నుంచి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా అక్కడి వరకు వెళ్ళాడు అంటే హిట్ ఆఫ్ ఫ్లాప్ అనేది పక్కన పెట్టండి. అండ్ సీరియస్లీ వావ్ మూమెంట్ అది మీకు ఎట్లుండే? అసలు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫర్ వచ్చినప్పుడే నాకు ఏంటి వాళ్ళకి అసలు నేను ఎలా తెలుసు అన్నట్టు అనిపించింది. అది డైరెక్టర్ గారు ఫోన్లో మాట్లాడి మీ RX100 చూశాను, బాగా నచ్చింది, ఒకసారి మీతోని అంటే నేను స్క్రిప్ట్ విని డిస్కస్ చేసి ఓకే అయింది. అదంతా ఒక ఎత్తు అయితే అసలు అజిత్ గారితోనే వర్కింగ్ ఎక్స్పీరియన్స్ నాకు ఆబ్వియస్లీ భయం వేసింది. ఎందుకంటే మామూలు కలిసానేమో చిరంజీవి అంటే ఆ రేంజ్ స్టార్స్ మామూలు బయట కలవడం కలిసి యాక్ట్ చేయడము ఇలాంటి అసలు. బట్ ఆయనతో ఎవరైనా యాక్ట్ చేస్తే ఒక టూ మినిట్స్లోనే హీల్ మేక్ యూ రియలైజ్ దట్ యు ఆర్ బిగ్. అంటే ఇన్ఫ్యాక్ట్ మీకు ఇంకెక్కువ రెస్పెక్ట్ ఇస్తాడు ఆయనకైనా ఇచ్చుకునే రెస్పెక్ట్ కన్నా. సో 2 మినిట్స్లో హీల్ మేక్ యూ ఫీల్ ఇంపార్టెంట్, హీల్ మేక్ యూ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. సో ద వే హీ ట్రీట్స్ పీపుల్ అసలు నెక్స్ట్ లెవెల్. ఆయన లాగా నేను అసలు ఏ సూపర్ స్టార్ని చూడలేదు, ఇంకా చూడను కూడా అనుకుంటా. ఆయన కూడా ఎట్లాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా అంత పైకి వచ్చిన ఆయన. సో ఆయన గురించి మాట్లాడితే ఇంటర్వ్యూ అది అయిపోతుంది. ఓకే. అండ్ కమింగ్ టు యువర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చావు కబురు చల్లగా, దాని కింద కమెంట్స్ చదివాను నేను కొన్ని. అండ్ మీకు అంటే వాళ్ళ గురించి ఆన్సర్ చెప్పండి అంటున్నా, అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు అని చెప్పి. అండ్ మీకు టాలెంట్ ఉంది భయ్యా, అంతగా మాట్లాడాల్సిన అవసరం లేదు వాళ్ళ గురించి అని, అంటే నెగిటివ్ పీపుల్ గురించి. సో వాళ్ళకేం ఆన్సర్ చేస్తారు? లేదండి, మీకు అర్థమైంది కదా నేను చెప్పింది. నాకు అంటే అల్లు అర్జున్ ఎందుకు అంత పొగిడారు అనే కామెంట్స్ గురించి అంటున్నారు. ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ థింగ్ అండి, అల్లు అర్జున్ గారు ఏమి నేను అల్లు అర్జున్ గారు కొడుకు కాబట్టో లేకపోతే వాళ్ళు ఏదో వచ్చారు కదా అనో కాదు. ఆర్యా సినిమా నుంచి గంగోత్రి నుంచి ఇన్ఫ్యాక్ట్ మన అలా వైకుంఠపురం వరకు హీ హ్యాడ్ ఎ జర్నీ. అండ్ ఆ కామెంట్స్ పెట్టిన ప్రతి ఒక్కరు అల్లు అర్జున్ సినిమాలు చూస్తుంటారు, అల్లు అర్జున్ గారికి థియేటర్లో విజిలేస్తుంటారు, అదంతా అయి ఉంటుంది. సో నేను ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ నేను చిన్నప్పటి నుంచి ఇలాంటి స్టార్స్ ఎప్పుడు థియేటర్లో చూడడమే తప్పితే బయట ఎప్పుడు అలాంటి వాళ్ళని చూసింది లేదు, నేను కలిసింది లేదు. అల్లు అర్జున్ గారిని RX100 తర్వాత ఒక్కసారి ఆయన కంగ్రాచులేట్ చేశారు నన్ను అప్పుడు. దాని తర్వాత మళ్ళీ ఆ రోజు చూడడమే నేను. సో
అది మీకేమైనా అనిపించుండొచ్చు అండ్ ఇన్ఫ్యాక్ట్ నిజంగానే ఎవరైతే కామెంట్ పెట్టారో వాళ్ళతోనే గీతా ఆర్ట్స్లో సినిమా తీసి హీరోలాగా అల్లు అర్జున్ గారు ఆడియో ఫంక్షన్కి వస్తే వాళ్ళే ఇంకా నాకన్నా ఎక్కువ చేస్తారు. అది ఆ ఎగ్జైట్మెంట్ ఆటోమేటిక్గా వస్తుంది బికాజ్ ఆఫ్ మై జర్నీ. అది నా పర్సనల్ ఫీలింగ్. సో అలా అది బేసిక్గా ఎవరైతే ఆ యాంటీ ఫ్యాన్స్ ఏదైతే ఉంటారో ప్రతి హీరోకి అలా ఉంటారు. అండ్ జనరలీ మనం అక్కడ కూడా మీకు పాజిటివిటీనే చూపించారు. భయ్యా యూ హ్యావ్ అ గుడ్ కెరియర్, మీకు మంచి టాలెంట్ ఉంది, బాగా కష్టపడుతున్నారు, సో ఇంతగా నా గురించి అన్నారు. బట్ వాళ్ళు ఇండైరెక్ట్గా ఏదో యాంటీ ఫ్యాన్స్ ఏదో అయ్యి ఉంటారు అలా అన్నారు అని అంటే. బికాజ్ బట్ రియాలిటీ అందరికీ తెలిసిందే వాట్ హీఈస్, ఆయన స్టేచర్ ఏంటి. మనం వచ్చి 3-4 సినిమాలు చేసామంతే, ఇంకా స్ట్రగ్లింగ్ అంటే ఇంకా ఇనీషియల్ స్టేజెస్లో ఉన్నాం. అలాంటి బిగ్ సూపర్ స్టార్స్ ఆర్ ఆల్వేస్ నేను ఆయననే కాదు కదా, ఇప్పుడు ఆ రెస్పెక్ట్ ఆ స్టేజ్లో ఉన్న అందరు యాక్టర్స్కి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ ఫేవరెట్ హీరో ఎవరున్నా ఆ రెస్పెక్ట్ ఉంటుంది. బికాజ్ వాళ్ళు అక్కడ అంతమంది ఫ్యాన్స్ వాళ్ళ కోసం కొట్టుకునే స్టేజ్లో ఉన్నారంటేనే దే హ్యావ్ డన్ సంథింగ్ బిగ్. సో ఆల్ సచ్ సూపర్ స్టార్స్ డిజర్వ్ సచ్ రెస్పెక్ట్. ఓకే. అండ్ కమింగ్ టు లావణ్య త్రిపాఠి, అండ్ మీ కమెంట్స్ అన్నీ వినేశాను, అన్ని వీడియోస్లో చూసేశాను. అండ్ అక్కడి నుంచి సినిమా చూసిన దగ్గర నుంచి పక్కన యాక్టింగ్ చేసే వరకు, సో ఏంటి ఆ చేంజ్ ఓవర్లో ఏం జరిగింది మీకు మైండ్లో సడన్గా పక్కన చూసే వరకు? సడన్గా పక్కన అంటే ఫస్ట్ ముందప్పుడు బయట కలిసి నేను లావణ్య కౌశిక్ కలిసాము. గ్లాడ్ టు వర్క్ అది అని అంటే ఆమె మామూలు కామెడీగా మాట్లాడేస్తుంది, ఫ్రెండ్ లాగా జోవియల్గా ఉంటుంది. నేనేదో కొంచెం స్టైల్ కొడుతుందేమో పెద్ద హీరోయిన్ లాగా అది అనుకున్నా, బాగా మాట్లాడుతుంది అనుకున్నా. అండ్ వన్స్ క్యారెక్టర్స్లో మేము స్టార్ట్ చేశాక ఫస్ట్ షార్ట్ ఓకే అయినప్పటి నుంచి షీ వాజ్ లైక్ ఎక్కడ సెట్లో ఏదో ప్రూవ్ చేయడానికి ట్రై చేయడం, దట్ ఐఎమ్ యువర్ సీనియర్ అట్లా ఏ పాయింట్లో లేదు. వే నాకు ఇచ్చిన రెస్పెక్ట్ కానీ అండ్ ఇన్ఫ్యాక్ట్ నేను కౌశిక్ ఎలాగైతే మాకు చాలా ఇంపార్టెంట్ ఫిలిం, మా కెరీర్ డిఫైనింగ్ ఫిలిం, సో ఇది బాగా చేయాలి అది అని ఎలాగైతే ఫీల్ అయ్యామో, ఈవెన్ లావణ్య కూడా అలాగే షీ ఆల్సో ఫెల్ట్ లైక్ దట్. అండ్ తను కూడా ఓన్ చేసుకొని మాతో పాటు ఈక్వల్లీ సీరియస్ ఉండింది సినిమా మీద. సో ప్రాబ్లం ఎక్కడ రాలేదు. బట్ స్పెషల్ మూమెంట్ అయితే ఐ కుడ్ ఫీల్. ఓకే, వన్ వావ్ మూమెంట్ త్రూ అవుట్ దిస్ చావు కబురు చల్లగా జర్నీ. వన్ వావ్ మూమెంటా? మొత్తం డే 1 నుంచి ఇప్పటి వరకు అల్లు అరవింద్ గారు ఫోన్ చేయడమే దట్ వాజ్ అంటే ఆయన పర్సనల్గా నాకు ఫోన్ చేసి అది ప్రీ రిలీజ్ ఈవెంట్లో అల్లు అర్జున్ గారు మాట్లాడడం. సో అట్లాంటివి ఉన్నప్పుడు కొంచెం నమ్మకం వేస్తుంది మన మీద మనకి. ఓకే, ఇంతమంది మన గురించి ఇంత పొగుడుతున్నారు, అది కూడా ఆ స్టేచర్లో ఉన్న వాళ్ళంటే ఓకే మనం పనికొస్తాం అనమాట. ఓకే, అండ్ ఐ హ్యావ్ అ ఫ్యూ క్వశ్చన్స్. అండ్ వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ యూ నోటీస్ అబౌట్ ఎ పర్సన్? ఎవరైనా కలిసినప్పుడు ఫస్ట్ ఏం నోటీస్ చేస్తారు? స్మైల్. వాళ్ళు ఎంత బాగా నవ్వుతున్నారు, ఇప్పుడు నేను బాగా నవ్వారు బాగా. ఓకే, వాట్ ఈస్ యువర్ ఫిట్నెస్ సీక్రెట్? సీక్రెట్ ఏమి ఉండదండి, రోజు వెళ్ళి అక్కడ కష్టపడతా ఉండాలి కూలోలాగా. తిండి కాకపోతే కూలీ చేస్తే డబ్బులు వస్తే ఇక్కడ మనమే డబ్బులు కట్టి మరి కూలీ పని చేస్తే బాగుంటుంది. అదేంటో దేవుడు అలా పెట్టాడు, అలా చేస్తే బాగుంటాము చూడడానికి. ఇంకెవరు డైట్ తప్పదు, మెయింటైన్ చేయాలి. సినిమాల కోసం ఇష్టపడి వచ్చా, కష్టపడాలి, తప్పదు. ఓకే, సంథింగ్ యూ బోర్డ్ ఆఫ్ రైట్ నౌ? బోర్డ్ ఆఫా? అదేం లేదండి, మహా అయితే పిల్లారా సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం అని ఎవరన్నంటే ఎన్నిసార్లు. ఓకే, మరి మీకు ఈ మూవీ నుంచి ఏ సాంగ్ ఇష్టం? ఈ మూవీ నుంచి ఏ సాంగ్ ఇష్టం నాకు? మన రిలీజ్ అయింది ఫిక్స్ అయిపోయాను సాంగ్, వీడియో సాంగ్ నిన్నే రిలీజ్ చేసాం. సో ఇంకా ఇట్స్ రీచింగ్. అంటే అందులో కొంచెం నా అంటే ఈ సినిమాలో సాంగ్స్ అన్నీ క్యారెక్టరైజేషన్ ఓరియంటెడ్, కథలో పాటలా ఉంటాయి. కట్ చేస్తే ఒక లవ్ సాంగ్ అన్నట్టు ఉండు. సో దెర్ ఈజ్ ప్రతి సాంగ్ వెనకాల సాంగ్ కట్ చేస్తే సినిమాలో ఒక డిస్కంటిన్యూటీ వస్తుంది. సో అలాంటి సాంగ్స్ కాబట్టి సో ఒక క్యారెక్టరైజేషన్, కథలో పార్ట్ అలా ఉంటాయి. నాకు ఆ సాంగ్ పర్సనల్గా కొంచెం
ఆ టీజింగ్ సాంగ్ అది. సో జనరల్లీ అలాంటి టీజింగ్ సాంగ్స్ కొంచెం తొందరగా ఎక్కుతాయి జనాలకి. నాకు హీరోయిక్గా అనిపిస్తుంది చేసేటప్పుడు కూడా. ఇప్పుడు చూపులతో గుచ్చి గుచ్చి కానీ, లేకపోతే నిన్నే నిన్నే అది దేశం ముదురులోది, ఇలాంటి సాంగ్స్ కొంచెం చూస్తూ ఉన్నప్పుడు అది డాన్స్ చేయాలనిపించడం, అది నాకు కూడా అలాంటి సాంగ్ రియల్ లైఫ్లో ఎవరైనా టీజ్ చేశారా ఎప్పుడైనా సరదాకి? అంటే ఆ రేంజ్లో ఏం చేయలేదు. సరదాకి అన్న అందుకే మెన్షన్ చేశాను, దోస్తుల్లో కానీ అమ్మాయిల ఫ్రెండ్స్లో కానీ చేస్తుంటాను ఎప్పుడు. చేసి ఉంటారేమో. ఓకే. అండ్ సంథింగ్ దట్ మూవ్డ్ యూ రీసెంట్లీ. సంథింగ్ దట్ మూవ్డ్ యూ రీసెంట్లీ. మీ రీసెంట్లీ ఏమేం జరిగాయి రీసెంట్ ఈవెంట్స్? ఏం లేదండి. నథింగా. ఐ థింక్ నేను అంటే అజిత్ గారు ద వే హీ బిహేవ్స్ అండ్ ఆయన నాకు ఇచ్చే రెస్పెక్ట్, ఆయన అందరితో మాట్లాడే, దట్ ఈస్ సంథింగ్ విచ్ మూవ్. ఓకే. అండ్ సూపర్ పవర్ యూ విష్ టు హ్యావ్. ఏ పవర్ ఉంటే బాగుండు, అంటే నేను ఇది అయిపోతే బాగుండు ఇన్స్టెంట్గా అనిపించింది? ఏమొద్దండి, అలా అయిపోయినా మజా రాదు కదా. ఏదైనా ఒకటి చెప్పాలి అంటే. సూపర్ పవర్ అంటే నాతో మాట్లాడేటోళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారో నాకు తెలుసుకోవాలి. అండ్ వాట్స్ యువర్ ఫేవరెట్ ఫ్యాషన్ ట్రెండ్? కంఫర్ట్గా ఏది ఫీల్ అవుతారు? కంఫర్ట్గా అంటే మామూలు టీ షర్ట్ జీన్స్. కానీ అది వేసుకొని కూర్చుంటే బాగోదు కదా, కొంచెం ఫార్మల్గా ఉండాలి కాబట్టి. ఓకే. అండ్ ఒకవేళ యాక్టర్ కాకుంటే ఏమవుతుండే? అవ్వడానికి ట్రై చేస్తుండే. అవ్వడానికే ట్రై చేస్తున్నా, ఇంకా ఆ ప్రయత్నంలోనే. సచ్చేదాకా సినిమానే అంటారా? పెద్ద పదాలు ఎందుకు వాడడం కానీ, బట్ నాకు అది తప్పితే నాకు ఎప్పుడు వేరే ఏ డ్రీమ్ లేకుండే. అంటే చిన్నప్పుడు చిన్నపిల్లలు ఎవరిని అడిగినా నేను మహేష్ బాబు, నేను పవన్ అట్లేదో అంటారు కదా. నేను చిన్నప్పుడు అట్లేదో అన్న తర్వాత పెద్ద అవుతున్న కొద్దీ జనరల్లీ మెచ్యూరిటీ వచ్చి మారాలి. నాకు రాలేదు అనుకుంటా, అది పెద్ద అవుతున్న కొద్దీ ఇంకా పెరుగుతూనే వెళ్ళింది. అండ్ నాకు తెలిసిన మీ పర్సనల్ లైఫ్ వరకు మీకేం లోటు లేదు, ఓకేనా? మీరు కష్టపడాలి, చెయ్యాలి, అవును, వాళ్ళని చూసుకోవాలి అనేది అయితే లేదు. ఎవరిని రెస్పాన్సిబిలిటీస్ ఏం లేవు లైఫ్లో. సో ఎందుకు అంత ఉండి కూడా మళ్ళీ ఇది అవ్వాలి, ఇది చెయ్యాలి, అది ఉన్నాక కూడా నేను చేయకపోతే తప్పు కదా. నాకు ప్యాషన్ వాళ్ళకి మించి చేయాలి అనుకున్నారా? ఇప్పుడు జనరల్లీ ఎవరన్నా ప్యాషన్ ఉండి చేయలేక, అటెంప్ట్ కూడా చేయలేక చాలామంది ఉంటారు. బికాస్ ఫైనాన్షియల్గా చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, ఇంట్లో వాళ్ళని చూసుకోవాలి, లేకపోతే పెళ్లి చేయాలి, ఏవో ఉంటాయి అన్ని రెస్పాన్సిబిలిటీస్. నాకు ఏ రెస్పాన్సిబిలిటీస్ లేవు. ఈ పేరెంట్స్ ఆర్ గుడ్ ఫర్ దెమ్సెల్వ్స్. నేను ఎవరైనా చూసుకోవాల్సిన అవసరం లేదు. నేను మామూలుగా కూర్చొని తిన్నా పెట్టగలరు నాకు. సో నేను కూడా ట్రై చేయకపోతే ఇంకా వేస్ట్ కదా. ఓకే. అండ్ మొత్తం ఫ్యామిలీతో కలిసి ఎప్పుడైనా సినిమా చూసారా? మూవీస్లోకి వచ్చేసిన తర్వాత, యాక్టింగ్ స్టార్ట్ చేసిన తర్వాత? నా సినిమా చూశాను. ఓకే, మీ సినిమానే అంటున్నా. నా సినిమా చూసాం. ఓకే. రొమాంటిక్ సీన్స్ చూస్తున్నప్పుడు వాట్ వాజ్ యువర్ ఎక్స్ప్రెషన్? రొమాంటిక్ సీన్స్ చూస్తుంటే అలా అన్నట్టు టీవీలో కూడా ఎప్పుడైనా వస్తుంటే ఆ సీన్స్ రాగానే ఓకే ఫోన్ చూసుకుంటూ పక్కకి వెళ్ళిపోయి అలా ఏదో మేనేజ్ చేస్తా. ఓకే. ఓకే. అండ్ ఫేవరెట్ స్పోర్ట్స్ పర్సన్? ఫేవరెట్ స్పోర్ట్స్ పర్సన్ యువరాజ్ సింగ్. యువరాజ్ సింగ్. ఓకే. కలిసారా ఎప్పుడైనా? లేదా? అంటే నాకు 6 సిక్సెస్ కొట్టేటప్పుడు, తర్వాత క్యాన్సర్ వచ్చి అయినా ఫైట్ బ్యాక్ చేసి ఆ జర్నీ అంతా బాగా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. ఓకే. హోప్ఫుల్లీ కలవాలనే కోరుకుంటున్నా సూన్. అండ్ డిఫైన్ యువర్ లైఫ్ ఇన్ వన్ వర్డ్. వన్ వర్డ్లో లైఫ్ అంత పెద్దగా ఆడితే ఏం చెప్తా? డిఫైన్ యువర్ లైఫ్ ఇన్ వన్ వర్డ్ అంటే జస్ట్ సింపుల్, అంతే. సినిమా ఈజ్ వన్. అంటే మరీ సినిమా లైఫ్ అని అనలేను. ఐ వుడ్ సే వర్కింగ్ ఫర్ లివింగ్ ద లైఫ్, వర్కింగ్ ఫర్ సంథింగ్ ఐ లైక్, అంతే. ఓకే. ఓకే. అండ్ ఎక్కువ దేనికి భయపడతారు? వాట్ యూ ఫియర్ ద మోస్ట్? వాట్ ఐ ఫియర్ ద మోస్ట్ హర్ట్ చేయడం. ఎందుకు? రీసెంట్ టైమ్స్లో ఎవరైనా హర్ట్ అయ్యారా ఏంటి అంతగా? రీసెంట్ అని కాదు, జనరల్లీ ఎప్పుడన్నా హర్ట్ అవుతే నాకు కొంచెం, నా వల్ల హర్ట్ అవుతే బాధ అనిపిస్తుంది. బట్ సమ్ టైమ్స్ చేయాల్సి వస్తుంది. సో అది కొంచెం బాధ వేస్తుంది, భయం వేస్తుంది. ఓకే. అండ్ ఫేవరెట్ తెలుగు హీరో చిరంజీవి గారు కాకుండా? అంటే నాకు చిన్నప్పుడు మా అక్క
నాగార్జున గారికి ఫుల్ ఫ్యాన్ ఉండే నిన్నే పెళ్ళాడతా టైం. సో అది నాకు కూడా ఇండ్యూస్ అయిపోయింది బాగా చిన్నప్పుడు అంతా. నేను బేసిక్గా ఫేవరెట్ హీరో వాజ్ లైక్ నాగార్జున గారు. చిరంజీవి గారి ఇన్స్పిరేషన్ లాగా ఉండింది. బట్ నాగార్జున గారు వాజ్ లైక్ ఇంట్లో ఎప్పుడు మా అక్క నాగార్జున గారి పేరు తీయడము, ఇంట్లో నాగార్జున అలా అలా ఉండింది. సో దట్ వాజ్ వన్. హీఈస్ ఆల్సో వన్ స్టార్ విత్ హూ ఐ హ్యావ్ దిట్ స్పెషల్ కనెక్ట్. అండ్ ఇప్పుడున్న మామూలుగా స్టార్స్ అందరూ అంటే సినిమాకి మారుతూ ఉంటుంది. ఓకే, మీ జనరేషన్తో చూసుకుంటే ఎవరు ఫేవరెట్? ఆలోచించుకొని చెప్పండి ఆన్సర్. అదే నేను ఏం చెప్పినా కాంట్రవర్సీ అవుతుంది, అందుకే కాంట్రవర్సీ లేకుండా ఏం చేద్దామని ఆలోచిస్తున్నా. లేదండి అంటే ఇన్ఫ్యాక్ట్ నిజం చెప్పాలంటే చిరంజీవి తర్వాత మిగతా ఎవరు వచ్చినా నాకు సినిమా బట్ అంటే ఇప్పుడు మీరు పోకిరి మహేష్ బాబు ఇదంతా వద్దు, మాకు ఆన్సర్ కావాలి. సరే ఒక సార్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. ఓకే, సేఫ్ ఆన్సర్ అనిపించింది నాకు. లేదు అంటే నేను మీ జనరేషన్ లో అన్నా, మీ యంగ్స్టర్స్ లో. సరే 3 ఆప్షన్స్ ఇస్తా. బెస్ట్ నాని, విశ్వక్సేన్ అండ్ విజయ్. ఈ ముగ్గురులో హూ ఐ లైక్ మోర్, యాక్టింగ్ నాని గారిది ఇష్టం, స్టైల్ విజయ్ గారిది ఇష్టం. ఓకే, పోన్లేండి, ఇంకెక్కువ బలవంతలేదు. ఓకే, బట్ యా ఐ వుడ్ అంటే ఇప్పుడున్న మీరు అడిగిన ఎగ్జాక్ట్ నాని గారు కూడా ఇస్ నాట్ ఎగ్జాక్ట్ యంగ్స్టర్. సో ఇప్పుడున్న వాళ్ళు ఐ వుడ్ సే విజయ్ దేవరకొండ. ఓకే, అండ్ వైన్ ఆర్ బియర్? వైన్ ఆర్ బియరా అంటే కంపెనీ బట్టి. ఓకే, అంటే ఎవరన్నా ఫ్రెండ్స్తో కూర్చుంటే బియర్, ఎవరన్నా కొంచెం సొఫిస్టికేటెడ్గా అలా కూర్చుంటే 1 గ్లాస్ ఆఫ్ రెడ్ వైన్ అని అలా పాష్గా చెప్పుకో. ఓకే, రొమాంటిక్ రోల్స్ ఆర్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్? పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న రోల్స్. పర్ఫార్మెన్స్ స్కోప్లోనే కొంచెం రొమాన్స్ కూడా ఉన్నా పర్లేదు. ఓకే, మంచిగా ఆన్సర్ చేస్తున్నారు మీరు. ఫేవరెట్ హ్యాంగ్అవుట్ స్పాట్ ఇన్ హైదరాబాద్? అంతే పెద్ద బయటికే వెళ్ళండి, హోమ్ స్వీట్ హోమ్ అంటారా? అంటే ఇంటికే ఫ్రెండ్స్ వస్తారు. అండ్ ఇప్పుడు ఇదంతా అయిన తర్వాత, దీంట్లోకి ఎంటర్ అయిన తర్వాత కొంచెం ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఆలోచించుకొని వెళ్ళాల్సి వస్తుందేమో. అవును, అంటే బయటికి వెళ్తే నేనేమో ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తుంటా, అది బయట ఎవరైనా ఉన్నప్పుడు మళ్ళీ చూసుకొని బిహేవ్ చేయాలి. సో ఎందుకు, ఇంట్లో అయితే హ్యాపీగా గెంతొచ్చు, ఎగరొచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు లేకిగా. సో ఇంట్లోనే బెటర్ అని. ఓకే, అండ్ డ్రీమ్ కార్? డ్రీమ్ కారా? అట్లే పెద్ద ఏం లేదు. కార్ల మీద పిచ్చలేదా? బేసిక్గా ఉంటుంది హీరోలకి. ఏమో నాకు లేదు, నిజంగా లేదు. ఇప్పుడు సరే అందరు కార్ మార్చుకోవాలి అది అని, సరే హిట్ అయితే ఏదో ఒకటి కొనుక్కుందాం, ఏదో ఉందా హిట్ అయ్యాక ఆలోచిద్దాం లేదు. అప్పుడు పరిస్థితిని బట్టి అప్పుడు ఏవో ఉంటే ఆన్లైన్లో అడుగుతాం కార్లు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని, ఏ కార్ బాగుంది ఇప్పుడు అని తీసుకుందాం అవసరం అయితే. ఓకే, పోనీ ఫేవరెట్ కార్ ఏదైనా ఉందా ఇప్పుడున్న వాటిలో? నా రీసెంట్ అదే రేంజ్ రోవర్ చూసా ఒకటి, రష్మిక గారిది. అంటే మా ఫ్లాట్లోనే అపార్ట్మెంట్స్లోనే ఉంటారు తను. సో కార్ బాగా అనిపించింది చూసినప్పుడు, ఏదో బాగుంది, మనం హిట్ అయిన తర్వాత కొనుక్కో. ఓకే, అండ్ అనాయింగ్ హ్యాబిట్ ఏంటి? వాట్స్ యువర్ మోస్ట్ అనాయింగ్ హ్యాబిట్? అనాయింగ్ హ్యాబిటా? అప్పుడప్పుడు ఎవరన్నా ఫోన్ చేస్తున్నప్పుడు కొంచెం బిజీగా ఉంటే ఆ టైంకి మళ్ళీ చేద్దాము అని అనుకొని పక్కన పెడతా, మర్చిపోతా. ఓకే, ఎప్పుడైనా తిట్లు తిన్నారా అట్లా మర్చిపోయి? అబ్బో చాలాసార్లు. ఓకే, హ్యాండ్సమ్ హీరో? ఫేవరెట్ హ్యాండ్సమ్ హీరో టాలీవుడ్లో? టాలీవుడ్ హ్యాండ్సమ్ అంటే మహేష్ బాబు గారు. ఓకే, అండ్ బెస్ట్ డాన్సర్? చిరంజీవి గారు కాకుండానా? మళ్ళీ చిరంజీవి గారు అంటే మళ్ళీ రొటీన్ అయిపోతుంది మీకు. చిరంజీవి గారు కాకుండా జూనియర్ ఎన్టీఆర్. ఓకే, అండ్ ఇప్పుడు నేను చెప్పే వాటిల్లో అవుట్ ఆఫ్ 10 మీరు ఎంత రేటింగ్ ఇచ్చుకుంటారు మీది మీరు? ఓకే, హౌ ఇంటెలిజెంట్ యు ఆర్? 6. అంతే? 6కే ఇక్కడ ఉంటే అవుట్ ఆఫ్ 10 వస్తే ఇంకెక్కడ ఉంటారు? పెంచుకుంటూ వెళ్దాం మెల్లమెల్లగా. ఇప్పుడే ఎక్కువ 6 కన్నా ఎక్కువ ఇప్పుడే ఉన్నా బాగోదు. అండ్ హౌ హానెస్ట్? ఆనెస్టా? 5. ఓకే, హౌ కైండ్? 7. హౌ కేరింగ్? Depends on the person. Okay. If I really love someone, I'll be 10 only. But okay. ఇంకా అంతకు మించి కూడా అవ్వచ్చేమో, 10కు మించి కూడా నచ్చితే. ఓకే, అండ్ హౌ చీట్? చీటా?
తక్కువే 3-4. 3-4 ఓకే. అండ్ ఇప్పటి వరకు మీరు చూసిన మూవీస్, చిరంజీవి గారి ఫిలిమ్స్, నేను అది చేస్తే బాగుండు అనిపించింది రీమేక్ చేయాలి అంటే, దాంట్లో మీరు హీరో అయితే ఏ సినిమాని చూస్ చేసుకుంటారు? జగదేక వీరుడు అట్లా. చాలా చిన్న కోరిక. కానీ అది చరణ్ గారితో తీయకుండా నాతో తీస్తే ఫ్యాన్స్ కొడతారు. నేను అనుకోవడానికి ఏముంది, అనుకుంటా. ఓకే. అండ్ ఈ మూవీలో మీ క్యారెక్టర్ కాకుండా, అంటే అఫ్ కోర్స్ మీరు హీరోనే ఇందులో, మీది కాకుండా ఈ క్యారెక్టర్ మీకు నచ్చింది ఏంటి? మీ క్యారెక్టర్ కాకుండా మూవీలో ఉన్న క్యారెక్టర్. ఆమెని గారి రోల్ చాలా బాగుంటుంది. ఆమని గారు. అండ్ తనతో మీ బాండింగ్ ఎట్లా ఉంది? ఇట్స్ వెరీ స్వీట్. అంటే ఆడియో ఫంక్షన్లో కూడా చూశారు కదా తను ఎలా మాట్లాడారో. అంటే ఏదో వచ్చి హీరో గారు అది సార్ గారు ఏంటండి మీరు నన్ను అన్నట్టు ఉంటుంది. అండ్ అంటే ఇప్పుడు నన్ను ఏదో అంటారు, అబ్బా హీరో అయినా సరే భలే మాట్లాడతారు స్వీట్గా అని చూస్తే మనం నథింగ్ అసలు. అంటే అప్పటి నుంచి వాళ్ళు స్టార్స్ పెద్ద పెద్ద యాక్టర్స్తో చేశారు, పెద్ద పెద్ద హీరోస్తో చేశారు. వాళ్ళు అట్లాంటి స్టేచర్లో అన్నీ చూసి వచ్చిన వాళ్ళు సెట్లో మనకంత స్వీట్గా మాట్లాడడము, మన గురించి అంత బాగా చెప్పడం. సో అది నిజంగానే చూస్తే ఒక రెస్పెక్టబుల్ మదర్లీ ఫీలింగ్ ఉంటుంది నాకు. ఓకే. అండ్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే, నేను లాస్ట్ ఈవెంట్లో చూసిన అనసూయ గారి గురించి ఒక స్టేజ్ మీదకి వచ్చి డాన్స్ చేసింది ఏంటి అసలు? ఏంటంటే సడన్గా మీ మూవీలో ఆవిడ చేస్తున్నారు అనగానే, సో ఏంటి ఫస్ట్ డే ఎక్కడ చూసారు ఏంటి, వాట్ వాజ్ యువర్ ఫీలింగ్, మీ ఎక్స్ప్రెషన్ ఏముండే అనసూయ గారిని మీ సెట్లో చూసినప్పుడు? మా సెట్లో చూసినప్పుడు అప్పుడు అనసూయ అంటే నేను ఫస్ట్ నా మీద షార్ట్స్ అవుతూ ఉన్నాయి అదే సాంగ్లో. అనసూయ గారు నెక్స్ట్ వస్తారంటే ఆవిడ షూటింగ్ నుంచి వస్తున్నారు, నా షార్ట్స్ ముందు ప్లాన్ చేశారు. తన కొంచెం లేట్గా ఉన్నాయి తన షార్ట్స్. సో నెక్స్ట్ రాబోతున్నారు అన్నప్పుడు నేను చూస్తా ఉన్నా ఎప్పుడు వస్తారని. ఓకే. సో అంటే బేసిక్గా నాకు తనంటే ఇష్టం కాబట్టి నా సినిమాలో చేస్తున్నా అన్నప్పుడు కొంచెం ఎగ్జైట్మెంట్ అది ఉండింది. ఓకే. అండ్ ఫైనల్గా సో ఎలాంటి కైండ్ ఆఫ్ పీపుల్ ఇష్టపడతారు ఈ మూవీని? అలాంటిది ఇలాంటిది ఎందుకు, అందరికి ఇష్టపడతారు. అందరు ఇష్టపడతారు. ఇప్పుడు నేను ఒకరంటే వాళ్ళే వెళ్ళి చూస్తే ఎట్లా, మా సినిమా అందరు చూడాలా, బ్లాక్ బస్టర్ కావాలా? అండ్ చాలా రోజుల నుంచి మేమంతా వెయిట్ చేస్తున్నాం. యాక్చువల్లీ పర్ఫెక్ట్ హిట్ పడలేదు. అఫ్ కోర్స్ నాని గారు మూవీలో చేశారు, అది మంచి హిట్ అయింది. కాకపోతే ప్రాపర్ గా బ్లాక్ బస్టర్ RX100 టైప్ లో పడలేదు. యా. సో దీని మీద నమ్మకం ఫుల్ గా పెట్టుకున్నారా? 100%. ఇది RX100 కన్నా కూడా పెద్దది అవ్వాలి. ఓకే. అండ్ ఆడియన్స్ కి మీ మూవీ గురించి ఏం చెప్తారు ఫైనల్లీ? అండి మా మూవీ March 19th రిలీజ్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. RX100 నుంచి ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చినందుకు. మిమ్మల్ని ఎప్పుడైనా డిసప్పాయింట్ చేస్తుంటే క్షమించండి, రెక్టిఫై చేసుకుంటున్నాను. అండ్ మధ్యలో ఏదన్నా అటు ఇటు అయినవి, కరోనా టైం అన్నీ కలిపి ఇప్పుడే 2 times కలిపి ఈ సినిమాతో ఇచ్చేస్తున్నాం. సో let's all of us will be happy after March 19th. Okay. And advance congratulations. Thank you. And all the very best for your career. Hopefully success meet lo malli kalvali ani korukuntunna. And all the very best. Thank you.